దీక్ష శిబిరం నుంచి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ అందిస్తారు. చంద్రకాంత్, అక్కడ దీక్ష ఎలా సాగుతోంది? తరంగిణి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ అరెస్టు నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విపరీతమైన అభిమానులు విపరీతంగా కూడా జరుగుతుంది. మొత్తం ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ కార్యక్రమానికి మొత్తం కూడా ప్రజా వెల్లువ పోటెత్తుతుందని చెప్పొచ్చు. హైదరాబాద్ ఇందిరా పార్క్ లో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడ వేదికపై ఉన్నారు. మొత్తం ఇందిరా పార్క్ ప్రాంగణం అంతా కూడా మొత్తం ప్రజలతో పోటెత్తింది. ఎక్కడెక్కడి నుంచో స్వచ్ఛందంగా తరలి వస్తున్న అభిమానులు, కార్యకర్తలు, అలాగే అనేక మంది ఇక్కడికి ఇందిరా పార్క్ చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో కొంతమంది అభిమానులు ఉన్నారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, పూర్తిగా ఇంత వైఎస్ జగన్ పై జరుగుతున్న కుట్రల్ని మీరు ఎట్లా నిరసిస్తారు? గత ఏడాది కాలంగా జగన్మోహన్ రెడ్డి గారిని లోపలెట్టిండ్రు. అయినా కానీ టీడీపీ కాంగ్రెస్ దేశం, టీడీపీ కాంగ్రెస్ ఎల్లో మీడియా కానీ కుట్రలు ఎన్ని పడినా కానీ అవి జగన్మోహన్ రెడ్డి గారి మీద గడ్డి పోసగా విగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి అని ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ లో ఈ జనసందోహంతో నిరూపించబడినది. ఏమనగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి కాకుండా ఒక ఆంధ్రదేశాన్ని ఒక మరి అది రేపు రాబోయే రోజుల్లో కేంద్రంలో రాష్ట్రంలో కూడా చక్రం తిప్పే నాయకుడని ఈ రోజు ఈ సభా ప్రాంగణం నుంచి మనందరికీ తెలుసుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే మొత్తం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలే కదా అనేక మంది ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది కదా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వైఎస్ జగన్ కి ఎలా సంఘీభావం తెలియదు? మేము ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం నుంచి వచ్చాము. జగన్ అన్నను అక్రమంగా అరెస్ట్ చేసి ఒక సంవత్సరం కాలంలో గడుస్తుంది. కాంగ్రెస్ టీడీపీ ఎల్లో మీడియా కుట్రల్లో భాగంగా ఏ తప్పు చేయని జగన్ అన్న ఈ రోజు జైలు పాలు చేసినారు. అనవసరాన్ని కేసులో ఇరికించి ఈ రోజు జగన్ అన్న జైలు పాలు చేయడం జరిగింది. దీనికి నిరసనంగా మేము ఇబ్రాహీంపట్నంలో భారీ ఎత్తున ప్రజల తరిగిలో వచ్చి జగన్ అన్నకు సంఘీభావం తెలుపుతున్నాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మొత్తం కూడా అనేక మంది అభిమానులు ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. నేను పిడుగురాల నుండి వచ్చాను సార్. జగన్ నిర్దోషి అని సమాజం గుర్తించినది. అది ఎలా అంటే, ఒకప్పుడు దేశంలో దొంగలు పడ్డారని సమాజం గుర్తించింది, ఎవరికీ తెలియదు. తర్వాత అలీబాబా అర్ధజన్ దొంగలని గుర్తించారు. తర్వాత 40 దొంగలు, చివరికి అందరు దొంగలు. ఎవరు దొంగలు వాళ్ళే అని చెప్పినది సమాజం. ఎప్పటికప్పుడు గుర్తిస్తూనే ఉన్నది. ఇప్పుడు జగన్ నిర్దోషి అని చలనచిత్రం వచ్చిందంటే సమాజానికి ప్రతి ఒక్కరు తల వంచాల్సిందే. సమాజం ముందు ఎవరైనా తల వంచాల్సిందే. జగన్ ముమ్మాటికి నిర్దోషి. ఇదిగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం నుంచి వచ్చామండి. మన జగన్మోహన్ రెడ్డి గారిని సిబిఐ ఈ కేసులో ఇరికించి నానా ఇబ్బందులు పెడుతున్న రాష్ట్రంలోని ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి వెంట ఉండి రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటారని ఈ సంవత్సర కాలంలో అయినా కానీ జగనన్న లోపల ఉన్నా కానీ జనానికి ఎంతో ఇబ్బందిగా ఉంది. మా జగనన్న ఎప్పుడు వస్తాడు బయటికి, ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారని ఎదురు చూస్తున్నారు. రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి మన జగనన్న. జై జగన్. మొత్తం ఇది పరిస్థితి తరంగిణి. ప్రతి ఒక్కళ్ళు కూడా అధికార ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర, దానికి ఎల్లో మీడియా వంత పాడుతున్న తీరుని ప్రతి ఒక్కళ్ళు నిరసిస్తున్నారు. మొత్తం కూడా వైఎస్ జగన్ వెంట ఉంటాం, మేమంతా కూడా వైఎస్ఆర్ కుటుంబానికి అండగా నిలబడతామని చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చంద్రకాంత్, వివిధ ప్రాంతాల నుండి తరలి వస్తున్న ప్రజలు ఇందిరా పార్క్ దీక్షాస్థలికి చేరుకుంటున్నారు. జగన్ పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మార్కెట్ దగ్గర షర్మిల దీక్ష చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వినాయక్ అడిగి తెలుసుకుందాం. వినాయక్, షర్మిల దీక్ష ఎలా సాగుతుంది? అక్కడికి వచ్చిన ప్రజలు ఏం చెప్తున్నారు? ఈ రోజు ఉదయం నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలందరూ ఇక్కడ వైఎస్ షర్మిల చేస్తున్న నిరసన దీక్షకు సంఘీభావంగా ఇక్కడ తరలి వస్తున్నారు. పాలకొల్లు పట్టణం అంతా కూడా ప్రజలు ముక్తకంఠంతో వైఎస్ జగన్ మీద ఉన్న అభిమానం చూపిస్తున్నారు, ఆ కుటుంబం మీద అభిమానం చూపిస్తున్నారు. విదేశాల నుంచి కూడా ఈ ప్రాంతానికి చేరుకుని ఇక్కడ చాలా మంది ఇక్కడ ఈ నిరసన దీక్షలో పాల్గొనడం జరిగింది. మనతో పాటు వైఎస్ఆర్ యువసేన యుఎస్ కన్వీనర్ మనతో పాటు ఉన్నారు, బొంతు నాగిరెడ్డి. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు అమెరికా నుంచి ఈ ప్రాంతానికి రావడానికి ప్రధానమైన కారణం ఏంటి? ప్రధానమైన కారణం ఇక్కడ షర్మిలమ్మ గారు చేస్తున్న దీక్షకి సంఘీభావం తెలియజేయడానికి, జగన్ గారికి మద్దతు తెలియజేయడానికి. సో 1 year అయిన సందర్భంగా ఇక్కడ చేపట్టే నిరసన కార్యక్రమంలో మా వంతుగా అమెరికా నుంచి వచ్చి ఇక్కడ సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి వచ్చారు.
సార్ ఇప్పుడు మీరు చూడండి, 1 సంవత్సర కాలంగా జగన్ ని నిర్బంధించారు. కేసులు కానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే కనుక మీరు ఇది తేలేదు కేసులు కాదని చెప్పేసి స్వయంగా సిబిఐ న్యాయవాదులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారాన్ని, సంవత్సర కాలాన్ని మనం ఏ విధంగా వివరించవచ్చు? అన్యాయం, అక్రమం, దుర్మార్గం, అంతకంటే ఎక్కువ చెప్పాల్సిన పని లేదు, ప్రజలకు అర్థమవుతుంది. మీరు ఏ విధంగా సంఘీభావం చూపిస్తున్నారు? సంఘీభావం షర్మిల అడుగులో అడుగేస్తూ, అట్లాగే పార్టీ పట్ల న్యూట్రల్ గా ఉన్న వ్యక్తులందరికీ రాజశేఖర రెడ్డి అన్న పరిపాలన ఒకసారి గుర్తు చేసి, అట్లాగే ఈ దుర్మార్గ పరిపాలన పారదోలటానికి మా వంతుగా చైతన్యవంతం చేసి, మళ్లీ రాజశేఖర రెడ్డి అన్న రాజన్న రాజ్యం తీసుకురావడానికి, సువర్ణయుగం తీసుకురావడానికి మా వంతుగా మేము ఏ విధమైన దేనికైనా రెడీ. అమెరికాలో ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? అమెరికాలో బేసిక్ గా ఈ క్యాంపెయిన్ మెయిన్ గా సాక్షి పేపర్ రాకముందే రాజశేఖర రెడ్డి గారి గురించి వార్తలన్నీ అందరికీ సర్క్యులేట్ చేయడానికి మేము వైఎస్ఆర్.in అనే ఒక పోర్టల్ మెయింటైన్ చేశాం సాక్షి పేపర్ రాకముందు. అట్లాగే రాజశేఖర రెడ్డి అన్నకి సంబంధించిన అన్ని టీవీలు, ఇంటర్వ్యూలు అన్ని తీసుకుని వైఎస్ఆర్ యువసేన అనేది ఒక యూట్యూబ్ లో ఒక ఛానల్ ఏర్పాటు చేశాం. దాదాపు 5 మిలియన్ హిట్స్ ఉన్నాయి దానికి. ఇప్పుడు అంటే సాక్షి టీవీకి ముందు మొత్తం ఈనాడు, ఆంధ్రజ్యోతి దుర్మార్గమైన ప్రచారం చేస్తా ఉన్నప్పుడు మొత్తం ఏదో చేయాలని ఉడతాభక్తి సాయంగా రాజశేఖర రెడ్డి అన్న గురించి ఎన్ఆర్ఐలందరికీ మొత్తం ఆయన గురించి నిజం తెలియజెప్పడం, ఆయన గురించి ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని జనాలకు అర్థమయ్యే చెప్పడంలో 2009 కి బాగా ఎక్కువ మేజర్ రోల్ ప్లే చేశాం. అట్లాగే 2014 కూడా తప్పకుండా మా వంతు. ఇప్పుడు మనకు మన లక్కీగా ఒక పేపర్ ఉంది, ఒక ఛానల్ ఉంది. స్టిల్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ పాయిజనింగ్ విత్ దేర్ సర్క్యులేషన్ ఆఫ్ ద న్యూస్, సో ప్రాపగాండా. కాబట్టి అవన్నీ సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మా పరంగా మేము ఏదైనా చేయడానికి రెడీ. పార్టీ రాజమండ్రి కన్వీనర్ ఉన్నారు, మనతో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మీరు చెప్పండి, సంవత్సర కాలంగా ఇక్కడ జగన్ ని అక్రమంగా నిర్బంధించారని ఇక్కడ నిరసన దీక్ష జరుగుతుంది. ప్రజాస్పందన చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ప్రజాస్పందన మాత్రం అనూహ్యంగా ఉంది. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగానే వచ్చి ఈ నిరసనలో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రాజన్న రాజ్యం కావాలని, అదేవిధంగా జగనన్నకి అండగా ఉంటామని పదే వారు చెప్తా ఉన్నారు. ఈ నిరసన దీక్షకి కూడా చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ సంఘీభావం తెలుపుతూ మనం చూడటం జరుగుతుంది. సార్ మీరు చెప్పండి, యూఎస్ నుంచి మరొక అభ్యర్థి రావడం జరిగింది, కృష్ణ శ్రీనివాస్. ఆయనతో కూడా ఎన్ఆర్ఐ, ఆయనతో కూడా మాట్లాడిపించారు. చెప్పండి శ్రీనివాస్ గారు, మీరు ఇక్కడ ఉన్న స్పందన చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? కేవలం ఇదే కార్యక్రమంలో పాల్గొనడానికి మీరు రావడం జరిగిందా? ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది. స్పందన అపూర్వం. వాస్తవంగా సుమారు 2200 కిలోమీటర్లు పైభాగాన పాదయాత్ర చేసి ఒక మహిళ కష్ట నష్టాలు అన్ని ఎండకి వానికి తడి చాలా ముందుకు రావటం అన్నది ఎవరు అనితర సాధ్యం. ఎవరు చేయాలన్నా అది చాలా కష్టతరమైన యజ్ఞం లాంటిది. షర్మిలమ్మ గారు దిగ్విజయంగా పూర్తి చేశారు, చేస్తూనే ఉన్నారు. అలా ఇంకా ముందుకు సాగుతూ, అలాగే ఈ రోజు పాలకొల్లులో 162వ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా జగనన్నని జైలు నిర్బంధన సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆయనకు సంఘీభావంగా నిరసన సదస్సు ఇక్కడ జరుగుతుంది. ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ వైపే ఉన్నారు. అలాగే మా ఎన్ఆర్ఐ వింగ్, మా సోదరుడు నాగిరెడ్డి గారు చెప్పినట్టుగా అందరూ కూడా మా వంతు కృషి మేము చేస్తూ అటు నెట్వర్కింగ్ పరిధిగా, వెబ్సైట్, ఇంటర్నేషనల్ పరిధిగా మేము ముందుకు పోతూ ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ పోర్టల్స్ అండ్ ప్రింట్ మీడియా సహకారంతో మేము ముందుకు సాగుతాం. జై హింద్. సార్ కొయ్య మోషన్ రాజు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఇన్ని కుట్రల మధ్య వీళ్ళు ప్రజల్లో నిలబడడానికి ఇప్పటికీ కూడా ఎన్నో కష్టాలు ఎదురవుతున్నప్పటికీ ఈ కుటుంబానికి సొంత కష్టాలని పక్కన పెట్టి ప్రజల కష్టాలే ధ్యేయంగా ముందుకు సాగిపోతున్న ఈ కుటుంబాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇది రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానికానికి ఎంత సేవ చేశారో, ప్రజల గుండెల్లో ఎంత గూడు కట్టుకుని ఉన్నారో ఈ ప్రజలు మరి వారి కుటుంబానికి ఇచ్చేటువంటి మద్దతు ద్వారా తెలుస్తోంది. వారి కుటుంబం పడేటటువంటి మరి ఇబ్బందులు కాకోకుండా ప్రజలు పడేటటువంటి ఇబ్బందుల్లో కూడా ఆ కుటుంబం పాలు పంచుకోవడం అంటే వారికి త్యాగాలు మరి వారి కుటుంబం నుంచే వచ్చాయని చెప్పి మరి ప్రజలందరూ కూడా చెప్పుకోవడం జరుగుతోంది. రాబోయే కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అర్థమవుతోంది. సార్ ఇప్పుడు ఈ పాలకులు నిరసన దీక్షలో వేలాది మందిగా పాల్గొన్న ప్రజానీకాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎంత భారీ స్థాయిలో మద్దతు జగన్ కి రావడం మీద, ఆ కుటుంబానికి రావడం మీద మీకు ఏమనిపిస్తుంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మరి చట్టాలకు అతీతంగా
జైల్లో పెట్టి మరి నిర్బంధించడం ప్రజలు నిరసిస్తున్నారు. అంచేతనే ఉవ్వెత్తున ప్రజలు ఈ పాలకొల్లు నిరాహార దీక్షకు గాని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టేటటువంటి ఏ కార్యక్రమానికైనా పెద్ద ఎత్తున జనం రావడానికి కారణం ఈ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వం చేసేటటువంటి అక్రమ నిర్బంధాలని చెప్పి నేను తెలియజేసుకుంటాను. ఎన్ఆర్ఐస్ కూడా ఈ ప్రాంతానికి చేరుకుని ఈ నిరసన దీక్షలో పాల్గొనడం చూసి మొత్తం కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారు కేవలం ఆంధ్ర రాష్ట్రానికి నాయకుడు కాదు, ఈ దేశాల్లో కూడా ఆయన చేసినటువంటి రామరాజ్యంలో చేసినటువంటి రాజన్న రాజ్యంలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమెరికాలో కూడా మరి వారు అనుసరించినటువంటి సంఘటనలు ఉన్నాయని చెప్పి గతంలో కూడా మేము పేపర్లో చూడటం జరిగింది. కనుక ప్రపంచం యావత్తు కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క సేవని ప్రజలకి అనుసంధానం చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేసుకుంటాం. మొత్తంగా మనం చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ పాలకొల్లు దేశం మనం చూసుకున్నట్టయితే కనుక వేలాది మందిగా రావడం జరిగింది. సుదూర ప్రాంతాల నుంచే కాకుండా ఎన్ఆర్ఐస్ కూడా ఈ ప్రాంతాన్ని చేరుకుని సంఘీభావం తెలపడం జరిగింది. ఒకే ఒక్క విషయాన్ని వీరందరూ కూడా స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్తులో 2014లో జగన్ ని సీఎం చేయడమే ధ్యేయంగా మేమంతా కూడా పనిచేస్తాము. ప్రజలంతా కూడా ముక్తగండతో ఒకటే మాట చెప్తున్నారు. ఈ కుట్రల్ని కుతంత్రాలని కూడా ఛేదించేంత వరకు కూడా మేము ముందుంటాము, ఆ కుటుంబానికి వెన్నెంటు ఉంటాము. ఒక కుటుంబ పెద్ద పోయిన తర్వాత మొత్తంగా ఈ కుటుంబాన్ని వేధిస్తున్న కుట్రలని కుతంత్రాలని కూడా మేము ఛేదించడానికి ముందుండి మేము నడిపిస్తామని చెప్తున్నారు. ఇది తరంగానే ఇక్కడ ఉన్న పాలకొల్లు నిరసన దీక్ష ప్రాంతంలో ఉన్న పరిస్థితి. రైట్ వినాయక్, పాలకొల్లులో షర్మిల చేస్తున్న దీక్షకు సామాన్య ప్రజలతో పాటు ప్రవాసాంధ్రులు కూడా వచ్చి తమ మద్దతు తెలుపుతున్నారు. జగన్ అక్రమ అరెస్టును వారు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. కడప కలెక్టర్ కార్యాలయం ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు దీక్ష చేస్తున్నారు. అక్కడి నుంచి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కడపలో దీక్ష ఎలా సాగుతుంది, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కడపలో దాదాపు వేలాది మంది ప్రజలు అన్ని 10 నియోజకవర్గాల నుంచి భారీగా ఇక్కడ ఉన్నటువంటి దీక్షకు హాజరయ్యారు. జిల్లాలో ఉన్నటువంటి ఇతర ఎమ్మెల్యేలతో పాటు అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు దాదాపుగా ప్రజలు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి కడప కలెక్టరేట్ ముందు దీక్షలు చేస్తున్నారు. మన దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దీక్ష ఏ విధంగా కొనసాగుతుంది? జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి 1 సంవత్సరం కాలం అవుతుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమంగా నిర్బంధించి సంవత్సర కాలమైన సందర్భంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజానికమంతా నిన్నటి రాత్రి రోజున క్యాండిల్ ర్యాలీతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన తెలియజేయడం జరిగింది. ఈ రోజు ప్రజలు స్వచ్ఛందంగా కడప జిల్లా నలుమూలల నుంచి కూడా స్వచ్ఛందంగా ఈ రోజు ప్రజలు ఈ నిరసన దీక్షలో భారీగా పాల్గొనడం జరిగింది. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికమంతా ఒకటే ఆలోచిస్తూ ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే జైల్లో ఉండేవాడా, కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఈ రోజు కేంద్ర మంత్రి అయ్యేవాడు, ఈ రోజుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేవాడని కూడా రాష్ట్ర ప్రజానికమంతా ఆలోచిస్తుంది. కేవలం ఒక కేంద్ర మంత్రి గారే చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఈ వేళకు ముఖ్యమంత్రి అయ్యేవాడు అని చెప్పడం జరిగింది. ఇంకొక కేంద్ర మంత్రి మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో నుంచి ఇంకా బయటికి రాడు అని మాట్లాడతారు. కేవలం సిబిఐని ఇట తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా వాటి ప్రభావితం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రోజు బెయిల్ వస్తుంది అనుకుంటుందో ఆ రోజల్లా ఒక ఛార్జ్ షీట్ వేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి జైల్లో నుంచి బయటికి రాకుండా ఈ కుట్రలు కుతంత్రాలు పన్నడం జరుగుతోంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్నో ఎన్నికలు జరిగాయి. ఆయన సొంత ఎంపీ ఎలక్షన్ అయితేనేమి, విజయమ్మ గారి శాసనసభ ఎలక్షన్ అయితేనేమి, మా యొక్క 17 మంది శాసనసభ్యుల అవిశ్వాసంలో మమ్మల్ని బహిష్కరించిన ఆ ఎన్నికలైతేనేమి, తర్వాత ఎన్నో ఈ కడప జిల్లాలో సహకార సంఘం ఎన్నికలైతేనేమి, అన్ని ఎన్నికల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజానీకమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాయి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించాయి. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహాయ సహకారాలు అందించి భవిష్యత్తులో రాజన్న రాజ్యాన్ని ఈ రాష్ట్రంలో చూడాలని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా కోరుకుంటుంది. పరిస్థితి మొత్తం మీద మన దగ్గర రైల్వే కోడూరు ఎమ్మెల్యే చెప్పండి. జగన్
అన్యాయంగా అక్రమంగా చట్టాలు ఉల్లంఘించి ప్రభుత్వాన్ని తన చేతిలోకి తీసుకుని ప్రభుత్వ చట్టబద్ధమైన సమస్యల సిబిఐని కాంగ్రెస్ వాళ్ళ చెప్పు చేతిలో పెట్టుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా అక్రమంగా ఏడాది అయినప్పుడు కూడా బెయిల్ రానియకుండా అడ్డుపడుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎన్నో కోట్ల మంది కూడా నిన్నటి దినం కొవ్వొత్తులతో మహిళలు కానీ విద్యార్థులు కానీ నాయకులు అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఈ రోజు జిల్లా ప్రతి హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా నలుమూల నుంచి కూడా ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు సంఘీభావం తెలుపుతూ అంటే ఈ రోజు మేమనుకుంటున్నాం మీరు చేసే తప్పులు ఒకదాని మీద ఒకటి చేసుకుంటూ పోతున్నారు, చట్టాలను ఉల్లంఘిస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు. మీరు ప్రజాస్వామ్యంలో సమానత్వం ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అండ్ డెమోక్రసీ అని మీరు చూడటం లేదు. ఉదాహరణకు మేము ఎడుతున్నా దాదాపు 23 జీవోల పైన మీరు ఒక దగ్గర సక్రమం అంటూనే చాలా మందిని కూడా ఈ రోజు మళ్ళీ ఒక దగ్గర అన్యాయం అంటూ కోర్టులో ఫైల్ చేసుకుంటూ దాదాపు చాలా మంది 6 మంది మినిస్టర్లను మీరు షార్ట్ షీట్లు వేసి వాళ్ళేమో పక్కన పెట్టుకుంటూ పదవులు అనిపిస్తున్నారు. అదే కాస్త సంబంధించిన జగన్మోహన్ రెడ్డి కిట్ ప్రోగ్ అని చెప్పేసి నమ్మకంతో ఈ రోజు అరెస్ట్ చేసి ఈ రోజు పైన సంవత్సరాల కొద్ది జైల్లో పెడుతూ బెయిల్ వచ్చేటప్పుడు ఏదో ఒక రకంతో షార్ట్ షీట్ కాలేదు, మాకు ఇది లేదు, వీళ్ళను సాక్షులు ప్రభావితం చేసి ఇంత మంది దుర్మార్గమైన అన్యాయం ప్రపంచంలో ఎక్కడా లేదు. అయినా కూడా ఈ రోజు మీరు చూస్తున్నారు ప్రజలు ఏ విధంగా ఈ రోజు స్వచ్ఛందంగా ప్రజలు నలుమూల నుంచి పట్టణాల నుంచి గ్రామాల నుంచి జగన్మోహన్ రెడ్డికి మద్దతు పడుతున్నారు. ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి బయట ఉంటే మేలు, జగన్మోహన్ రెడ్డి బయట ఉంటే మేలు, ఎందుకంటే రాష్ట్రంలో ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి బయట ఉంటేనే మేలు అనుకునే రోజు ఒక రోజు వస్తుందని చెప్పి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి కడిగిన ముత్యంలో బయటకు వస్తారు, ప్రజల ముందుకు వచ్చి ప్రజల రాజన్న రాజ్యం అందిస్తారని చెప్పేసి ఎమ్మెల్యేలు చెప్తున్నారు. రైట్ శ్రీనివాస్, ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల కోసం పార్టీని వీడినందుకే కాంగ్రెస్ పార్టీ జగన్ ను అక్రమంగా అరెస్టు చేసి ఏడాదిగా జైల్లో పెట్టిందని కడపలో నేతలు చెప్తున్నారు. ఇక గుంటూరు వెళ్దాం. గుంటూరులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు దీక్ష చేస్తున్నారు. అక్కడ నుంచి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, గుంటూరు దీక్షలో పాల్గొంటున్న ప్రజలు ఏం చెప్తున్నారు? రైట్ తరంగానే మొత్తంగా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డిని సిబిఐ రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేయించి నేటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో గుంటూరులో కూడా కలెక్టరేట్ ముట్టడికి పెద్ద ఎత్తున అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. మనం విజువల్స్ లో కూడా ప్రత్యక్షంగా చూడొచ్చు. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనాన్ని కూడా మనం చూడొచ్చు. ఇప్పటి వరకు ఎండలు మండిపోయే విధంగా అగ్నిగుండాన్ని కల్పించేలా గుంటూరు జిల్లాలో పల్నాడుతో సహా మొత్తం గుంటూరు జిల్లా ఉన్నప్పటికీ నిన్న కొంచెం వర్షంతో ఉపశమనం కల్పించింది. కానీ ఈ రోజు మళ్ళీ ఎప్పటిలాగే ఒక్కపోత తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం, వారి అభిప్రాయాలు ఏంటో తెలిసిన ప్రయత్నం చేద్దాం. ముందుగా మీరు చెప్పండి, సిబిఐ వ్యవహార శైలిని చూస్తేనే మీకేమనిపిస్తుంది? ప్రపంచంలోకెల్లా అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ FBI కూడా సిబిఐ లాగా దాడులు చేసిన చరిత్ర లేదు. జగన్ గారి మీద ఒకే రోజు 27 టీములతోటి 85 ప్రాంతాల్లో దాడులు జరిపి సాధించింది శూన్యం. రెండోది, హైకోర్టులోనేమో జగన్ గారు సాక్షులను బెదిరించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని చెప్తారు. సుప్రీంకోర్టులోనేమో జగన్ గారికి బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరిస్తాడని చెప్తారు. ఇలా ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తుంది సిబిఐ. అతని మీరేం చెప్తారు? మీరు చాలా సీనియర్ కార్యకర్తలు కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు చాలా రాజకీయ నాయకులు కూడా చూస్తుంటారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఈ మధ్య సుప్రీంకోర్టు మన ప్రభుత్వంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సిబిఐ గురించి ఒక విషయం చెప్పింది. పంజరంలో చిలక అని చెప్పింది. రాజకీయ నాయకుల చేతిలో వాళ్ళు చెప్పినట్లు ఆడిస్తుందని చెప్పింది. అటువంటి సిబిఐని స్వతంత్రంగా వ్యవహరించడానికి ఒక కమిటీ ఏమంది ప్రభుత్వాన్ని ఎగిపోతే మేమే 10 రోజుల్లో చర్య తీసుకుంటామంది. కానీ తీరా ఎవరినేశారు? ఆ చీకటి చిదంబరాన్ని ఆ కమిటీకి అధ్యక్షుడికి వేశారు. ఆయన ఒక రాజకీయ నాయకుడే. ఆయన చేతిలోనే కిలుబొమ్మగా ఆడుతుంది సిబిఐ. మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఇవ్వాలి, న్యాయస్థానం శిక్ష ఇస్తుంది, బాగానే ఉంది. మరి సంవత్సరం నుంచి జగన్ జైల్లో పెట్టారు. రేపు తీర్పులో జగన్మోహన్ రెడ్డి నిరపరాధి అని వస్తే మొత్తం మీద చూస్తున్న టీడీపీ గానీ కాంగ్రెస్ గానీ రాజకీయాలు చేస్తున్న కుమ్మక్క రాజకీయాలు చూస్తేనే మీకేమనిపిస్తుంది? ఈ కుమ్మక్కు రాజకీయాల వలన వాళ్ళు లబ్ధి పొందుతారనుకుంటున్నారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ యొక్క జన ప్రవాహం చూసినట్లయితే వాళ్ళు మట్టికొట్టుకుపోతారు. కాంగ్రెస్ గానీ టీడీపీ గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు చేస్తున్న కుట్ర అనేది వాళ్ళకి నష్టం జరుగుతుంది తప్ప వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఎందుకు ఇంత దూరం మీరు రావాల్సి వచ్చింది? మేము దాచిపల్లి మండలం నుంచి ముత్యాలపాటి నుంచి వచ్చామండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ సిబిఐ కుట్ర, ప్రతిపక్షం చేసే కుట్ర, ప్రతిపక్షము
పాలపక్షం ఇంత దారుణంగా ఎక్కడ ఏ రాష్ట్రం ఓకే, మొత్తం మీద చూస్తుంటే వీరందరూ కూడా ఒకటే చెప్తున్నారు. సిబిఐ చేస్తున్న కుట్రపూరిత వ్యవహారాన్ని, అట్లాగే అటు కాంగ్రెస్ టీడీపీ చేస్తున్న రాజకీయ కుమ్మక్కుని వీరంతా కూడా నిరసిస్తున్నారు. అందుకే తాము జగన్ కు సంఘీభావంగా వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపుకు సంఘీభావంగా తామంతా కూడా ఆందోళన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చామని వీరంతా చెప్తున్నారు. తరంగనే రైట్ రవీందర్, అది గుంటూరులో దీక్ష చేస్తున్న ప్రజలు వైఎస్ జగన్ కు అండగా ఉంటామని చెప్తున్నారు.